నమస్కారం. ఓం నమ శంభవే చ మయోభవే చ మయస్కరాయ చ శివాయ చ శివతరాయ చ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. జయమాతాది ట్రావెల్స్ వారు ప్రతి నెల కాశీయాత్ర నా వీడియోలు మీరు ఇదివరకులో చూసి ఉంటారు. మా గురువుగారు పనగంటి రాజమోహన్ గారు వేసవిలో కాశీయాత్ర, సమ్మర్ స్పెషల్ వైశాఖ మాసంలో కాశీయాత్ర 8th మే నుండి 21st మే వరకు 14 రోజుల కాశీయాత్ర ప్రోగ్రాంని సమకూర్చారు. ఈ కాశీయాత్ర వైశాఖ మాసంలో వెళ్ళడం అనేది దాని ప్రత్యేకత కూడా మీకు చెప్తాను. వైశాఖ మాసంలో సహజంగా శుభకార్యాలు జరగడం మనందరికీ తెలిసిందే. కానీ ఇదే వైశాఖ మాసంలో ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి గంగా పుష్కరాలు రావడం కూడా ఒక ప్రత్యేకత. అలాంటి వైశాఖ మాసంలో మనం మే నెలలో 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 14 రోజుల కాశీ యాత్ర ప్రయాణం చేయడానికి మీకు ఈ 14 రోజుల కార్యక్రమాల్ని మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చాను. మొదటి రోజు మనం 8వ తారీఖుని ఇక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి కాశీకి ప్రయాణం చేస్తాం. మరునాడు 2వ రోజు కాశీలో చేరిన తర్వాత వసతిలో చేరుకుని కాలకృత్యాలు తీసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం పడవలో 68 ఘాట్లు దర్శనం చేసుకుని అదే పడవలో మనం గంగా హారతి దర్శనం చేసుకుంటాం. 3వ రోజు మనం విశ్వేశ్వర దర్శనం, విశాలాక్షి, అన్నపూర్ణ, గణపతి, డిండి గణపతి ఈ దేవాలయాలు దర్శనం చేసుకోవడం 3వ రోజు. 4వ రోజు మనం కాశీ నుండి ప్రయాగకి వెళతాం. ప్రయాగలో త్రివేణి సంగమంలో గంగా స్నానం దంపతులు చేసుకుని వేణిదానం అనే ఒక కార్యక్రమాన్ని చేసుకుంటారు. వేణిదానం అంటే దంపతులు చేసుకునే కార్యక్రమం. ఇది తమ దాంపత్యానికి అన్యోన్యంగా చిరకాలం ఉండాలని కోరుకుంటూ చేసుకునే కార్యక్రమమే ఈ వేణిదానం. భర్త ఒడిలో భార్య కూర్చుని తన కురులు విరబోసుకుంటే భర్త 3 అంగుళాలు ఆ కురుల్ని కత్తిరించి సుమంగళ ద్రవ్యాలతో దంపతులిద్దరూ ఆ త్రివేణి సంగమంలో నిమజ్జనం చేస్తారు. ఇదే వేణిదానం యొక్క ప్రత్యేకత. ఈ వేణిదానం చేసుకునే వాళ్ళు తమ వివాహం అప్పుడు పొందిన అనుభూతి, ఆ ఆనందాన్ని ఖచ్చితంగా పొందగలరని నేను మీకు చెప్పగలను. తర్వాత మగవారు పిండ ప్రదానం, పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తారు. కాశీ, గయా, ప్రయాగలో పిండ ప్రదానాలు చేయడం ఒక ఆనవాయితీ మన తెలుగు సాంప్రదాయంలో. ప్రయాగలో పిండ ప్రదానం ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక్క క్షేత్రంలోనే మనం పితృదేవతలు అంటే మన తండ్రి తరపు వాళ్ళు అని కాకుండా మన తల్లి రక్త సంబంధికులు, తదుపరి మన స్నేహితులు, మన ఇంట్లో సేవలు చేసినటువంటి పనివారు, చాకలి, మంగలి, అంతేకాకుండా 13 ఏళ్ల వయసులో చనిపోయిన వారికి సహజంగా వాళ్ళకి పిండ ప్రదానాలు చేయవు. కానీ ఇక్కడ ఒక్క క్షేత్రంలోనే ఆ పిండ ప్రదానం చేయడం అనేది మొత్తం 54 పిండాలు పెట్టి ఇక్కడ పిండ ప్రదానం చేస్తాం. ఇది ప్రయాగ ఒక్క ప్రత్యేకత. ఈ పిండ ప్రదానం అయిన తర్వాత మనం ప్రయాగే మాధవేశ్వరి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాధవేశ్వరి దర్శనం చేసుకుంటాం. అక్కడి నుంచి సీతామఢికి వెళ్ళి తిరిగి మనం కాశీ చేరుకుంటాం. 5వ రోజు కాశీలో గంగ ఒడ్డున సైకత లింగానికి అభిషేకం చేసుకుంటాం. సైకత లింగ అభిషేకం అనేది మనం సహజంగా ఇళ్లలో పుట్టమన్ను తీసుకొచ్చి శివరాత్రి నాడో, కార్తీక మాసంలోనో, లేక ఇతర ఏకాదశి, పౌర్ణములప్పుడు చేసుకోవడం సహజం. కానీ ఈ కాశీ కైలాసంతో సమానమైనటువంటి కాశీ క్షేత్రంలో గంగ ఒడ్డున అదే సైకతలింగ అభిషేకం చేసుకోవడం
చాలా అదృష్టం అని ఖచ్చితంగా నేను చెప్పగలను. పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకే ఇలాంటి అదృష్టం కలుగుతుందని నేను నమ్ముతాను. అంతేకాదండి, జయమాతాది ట్రావెల్స్ వారు ఇలాంటి పూజలు, నోములు, వ్రతాలు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించడం అనేది నేను అతి తక్కువ ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంతేకాదు, మాతో ప్రయాణం చేసిన యాత్రికులు వీటి గురించి వాళ్ళ అనుభూతిని చెప్పడం కూడా జరిగింది. ఈ సైకతలింగ అభిషేకం తదనంతరం మనం కాలభైరవ, భట్టు భైరవ, ఈ ఇతర ఉప ఆలయాల దర్శనం చేసుకుని వస్తాము. ఇది 5వ రోజు కార్యక్రమం. 6వ రోజు అన్నపూర్ణ దేవాలయంలో స్త్రీలచే కుంకుమార్చన చేయించబడుతుంది. సహజంగా దేవాలయాల్లో కానీ, నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు కానీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం మన స్త్రీలకి అలవాటు. కానీ అష్టాదశ శక్తిపీఠాల్లో అయినటువంటి కాశీ విశాలాక్షి క్షేత్రంలో అన్నపూర్ణాదేవి సమక్షంలో స్త్రీలు కుంకుమార్చన చేసుకోవడం అనేది, ఇలాంటి అవకాశం జయమాతాది ట్రావెల్స్ వారు కల్పించడం, ఇది కూడా ఒక ప్రత్యేకత అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది 6వ రోజు ప్రోగ్రాం. 7వ రోజు మీకు అది విశ్రాంతి రోజుగా చెప్పబడుతుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వింధ్యాంచల్కి మేము ఏర్పాట్లు చేస్తాం. అక్కడ వింధ్యావాసిని అష్టాభుజ శక్తి దర్శనం చేసుకోవడానికి మీకు ప్రత్యేక ఏర్పాట్లు కావాలంటే మేము సమకూర్చగలం. దానికి మీరు ప్రత్యేకంగా పే చేయాల్సి ఉంటుంది. అక్కర్లేదు అనుకున్న వాళ్ళు విశ్రాంతి చేసుకోవచ్చు, లేదు మీరు కాశీలో షాపింగ్ గట్రా చేసుకోవచ్చు. 8వ రోజు మణికర్ణిక ఘాట్లో మిట్ట మధ్యాహ్నం 12ంటికి మనం గంగా స్నానం చేస్తాం. ఈ మిట్ట మధ్యాహ్నం మణికర్ణిక ఘాట్లో స్నానం ఎందుకు చేస్తారు అంటే, కాశీలో మణికర్ణిక ఘాట్లో ఆ సమయంలో సకల దేవతలు, ఋషులు, యక్షులు వచ్చి స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుంటారట. మనం ఆ సమయంలో మణికర్ణిక ఘాట్లో స్నానం చేయడం వల్ల ఆ దేవతల అనుగ్రహం కలుగుతుందని, ఏ ఒక్క దేవత అనుగ్రహం కలిగినా చాలునని ఆ నమ్మకంతో మనం అక్కడ స్నానం చేస్తాం. ఈ మణికర్ణిక ఘాట్లో స్నానం చేసిన తదనంతరం పురుషులు తమ పితృదేవతలకి ప్రయాగలో 4వ రోజు పిండ ప్రదానం చేశారు. 8వ రోజు ఇక్కడ కాశీలో తమ పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. స్త్రీలు గంగాదేవికి గంగా హారతి, గంగా పూజ చేసుకోవడం ఒక కార్యక్రమం మీకు కల్పిస్తున్నాం. ఇది 8వ రోజు. 9వ రోజు అన్నపూర్ణాదేవి ప్రసాదం స్వీకరించి మనం గయాకి ప్రయాణం, కాశీ నుండి గయాకి ప్రయాణం. 10వ రోజు గయలో విష్ణుపాదం వద్ద పిండ ప్రదానం చేసుకుని మాంగళ్య గౌరీ దర్శనం, ఇతర ఉపాలయాల దర్శనం చేసుకుని తిరిగి మనం కాశీకి వస్తాం. 11వ రోజు కాశీ నుండి అయోధ్యకి ప్రయాణం. అయోధ్యలో రామలలా దర్శనం చేసుకుని 11వ రోజు రాత్రికి నైమిషారణ్యం చేరుకుంటాం. నైమిషారణ్యంలో 12వ రోజు గోమతీ నది స్నానం చేసుకుని నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. ఈ సత్యనారాయణ వ్రతం సూత మహాముని నైమిషారణ్యంలో చెప్పడం జరిగింది. ఈ వ్రతాన్ని అక్కడ సామాన్యంగా మన శుభకార్యాలప్పుడు ఇళ్లలో చేసుకోవడం ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత అయితే, ఈ నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది ఒక గొప్ప అనుభూతి అని మాత్రం నేను చెప్పగలను. ఇలాంటి అవకాశం ఇతర టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కల్పించారని నేను ఎక్కడా వినలేదు. సో 12వ రోజు సత్యనారాయణ వ్రతం అనంతరం మనం సూతగద్ది, వ్యాసగద్ది, లలితాదేవి పీఠాన్ని చక్రతీర్థం దర్శనం చేసుకుని తిరిగి 13వ రోజుకి మనం కాశీకి వస్తాం. 13వ రోజు కాశీ నుండి
మనం సికింద్రాబాద్ ప్రయాణానికి బయలుదేరుతాం. 14వ రోజు మనం సికింద్రాబాద్ చేరుకుంటాం. ఇది మా జయమాతాది ట్రావెల్స్ వారి 14 రోజుల కాశీయాత్ర మీకు వివరించాను. మా ఈ ప్రయాణంలో 14 రోజులు మాతో ప్రయాణం చేసిన యాత్రికులు వారి వారి అనుభూతిని ఎంతో గొప్పగా చెప్పడం మాకు చాలా ఆనందం కలిగించింది. ఆ అనుభూతిని విన్న తర్వాత మాకు మరింత నమ్మకం కలిగింది. మేము వృద్ధులకి మా బంధువులుగా భావించి వారికి శ్రద్ధతో యాత్ర దర్శనం చేయిస్తామని ఖచ్చితంగా చెప్పగలను. ఇది మా పనగంటి రాజమోహన్ గురువు గారి ఒక సంకల్పం. ఆయన ఆ సంకల్పాన్ని గత 2 ఏళ్లుగా ఇలాగే కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు. జయమాతాది ట్రావెల్స్ వారి 14 రోజు యాత్ర గురించి మీకు వివరించాను. మీరు ఈ యాత్రలో పాల్గొనాలంటే 65 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి. మీకు ఏసీ 3 టైర్లో టికెట్లు బుక్ చేయబడుతుంది రావాల్సి అనుకునే వాళ్ళకి. అలాగే మీరిచ్చే ప్యాకేజీలో మీకు వసతి, భోజన సదుపాయాలు, తర్వాత మీరు వెళ్ళే ప్రతి క్షేత్రానికి అయ్యే బస్సు ఖర్చులు అన్నీ అందులోనే ఉపయోగించబడుతుంది. మీరు చేసుకునే ప్రత్యేక పూజలకి, బ్రాహ్మణులకు ఇచ్చుకునే దానాలకు గాను మీరే ఇవ్వాలని ఈ జయమాతాది ట్రావెల్స్ వారు తెలియజేస్తున్నారు. రండి, త్వరపడండి. మీ టికెట్లు 65 రోజుల ముందుగా బుక్ చేసుకోండి. మా మేనేజర్ మోయిన్ గారిని ఈ కింద ఇచ్చిన నెంబర్లో సంప్రదించండి. ఓం నమః శివాయ. జయ గురుదత్త.